చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. హాస్టల్ మోడ్లో చేయబట్టండి అందరికీ. మిగతా భోజనం చెప్పండి, అది చెప్పండి. ఇంకోసారి భోజనంలో ఖర్చు ఇంకోసారి ఎంత తక్కువ తిన్నా అంత బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు వీళ్ళకి ఏం లేదు, ఇవంతా సైకాలజికల్ ఏముండదు. ఫుడ్ లేకుండా 100 సంవత్సరాలు ఉండదు యోగి. మనకు అంతవరకు ఫ్యామిలీ ఉంది, పనులు ఉంటాయి, తీసుకోవాలి, మిగతా తీసుకోవాలి. బాడీకి ప్రస్తుతం ఉంటుంది. సెకండ్ యుక్తాహారం, మితాహారము, యుక్తాహారం. యుక్తంగా అంటే పవిత్రమైన భోజనము, సాత్వికమైన భోజనం. ఏది పడితే అది తినవద్దు. సాత్వికమైన భోజనం, యుక్తాహారం. ఒకరోజు నిరాహారం, ఏకాదశి రోజు ఇంట్లో వంట చేయదు. మా ఇంట్లో కాదు, వంటలు చేయదు మా మేడం. దుకాణం బంద్ చేస్తారు టీచర్. ఏకాదశి గురించి ఎప్పుడో జరిగిందా మా మేడం. వంటనే చేయలేదు ఏకాదశి రోజు అంటారు. అందరినీ ఎంత పెడతారు. ఆ ఉపవాసం చేసినాక అర్థమైంది బాడీలో ఎట్లా ఫార్మేట్ అవుతుంది. మీ బాడీ పనిచేయాలి అంటే దానికి ఏదో కావాలి. మీరేం పెట్టకపోతే ఏం జరుగుతుంది అక్కడ? 72,000 నాడి మండలంలో ఉన్న చెత్త తాగుతుంది. ఎక్కడెక్కడ చెత్త తాగి ఉంది దాన్ని లాక్డౌన్ తినేస్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచారణం చతుర్విధం. గీత చెప్తుంది, ఏదైనా కానీ నాకు జగడానికి నాకు కావాలి. నువ్వేం పెడతారు అక్కడ, ఏం చేస్తారు? మీ బాడీలో ఉన్న చెత్త అంతా చేస్తారు. ఉపవాసం ఉంటే నెక్స్ట్ డే చూస్తే ఫేస్లో ఒక తేజం వస్తుంది. కరెక్ట్గా చేస్తే అన్నం ఒక్కటి తినావు, 10 బజ్జీలు పూరీలు ఇవే తింటాను. అది ఘన పదార్థం తింటే అది అసలు ఖాయంగా ఉపవాసం. అది మనకు తెలుస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా వీక్ని చెక్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి చేసుకోండి, లేదంటే వీక్లీ లేకుండా. కానీ బాగా పనిచేస్తుంది ఇదంతా. సైకిల్ నేను దిగలేదు. ఉపవాసం ఉన్న రోజు ఆకలి ఎక్కువ అవుతుంది. అదే రోగమే. అవు సార్, శివరాత్రి ఎక్కడ లేని ఆకలి అవుతుంది. మా అమ్మ అసలు ఏం తినద్దు అని స్టిక్ పెడుతుంది. ఏకాదశి రోజు ఏం తినద్దు, అదే రోజు ఆకలి అవుతుంది. రోజు టిఫిన్ షాప్ తీసుకోవద్దు, తినకుండా ఎన్నిసార్లు ఇంటికి పోతుంది. ఉపవాసం ఉన్న రోజు ఏమైనా తెచ్చుకొని తినాలనిపిస్తుంది. వద్దు అంటే ఎక్కువ అవుతుంది. అది మనసు గుణం. అది నాకు అర్థమైంది అక్కడ. అందుకే మనసుతో వదలాలని చెప్పారు. కోడలు ఎక్కువ ట్రై చేసి తింటుంటారా? ఉంటుందా? మేము తీసుకొని వెళ్ళిపోతారు. అమెరికాకు, కెనడాకు, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కువ ట్రై చేయాలి కోడలు. చూసి చూడాలంటూ, ఇది వినట్టు, అని అన్నట్టు ఉండాలి. అమ్మలు ఇంటికి ఈగో అడ్డ అవుతుంది, వద్దంటే ఎక్కువ అవుతుంది. అంటే ధ్యానంలో కూడా వచ్చిన ఆలోచనలు ఏం చేయదు కూడా. అది మంచిగానే చెడు, అది ఏం చేయదు చూస్తున్నారు.